హాయ్ ఫ్రెండ్స్. రేపు మే 12కి మనం ప్రీ అనాలిసిస్ చూసుంటే ఫస్ట్ పాయింట్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వన్ సెకండ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిపిఆర్ యాజ్ వి ఫాలో అర్లియర్. నేను అది డిసేబుల్ చేశాను. వన్ సెకండ్. సో ప్రీవియస్ డే సిపిఆర్తో చూస్తే ఇది ప్రీవియస్ డే అండ్ ఇది టుడే. సో complete lower relationship. So put this thing, this is tomorrow's R1 and this is tomorrow's S1. సో మనకి ఈ పర్టికులర్ సిపిఆర్ వచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే సింపుల్గా, సో ఇది లోయర్ రిలేషన్షిప్ ఇన్ ద సెన్స్ అది లో చూపిస్తుంది. దట్ మీన్స్ మార్కెట్ టుమారో సో ఇట్ మే బీ బేరిష్ అకార్డింగ్ టు దిస్. కానీ సో ఫస్ట్ ఇట్స్ 5 minutes డన్ కాబట్టి నెక్స్ట్ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏమేమి సపోర్ట్స్ ఉన్నాయి. సో వీ షుడ్ సీ దట్ ఫస్ట్ 5 minutes అయిపోయింది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఈ మార్కెట్ అనేది 20 MA టచ్ అయింది. సో మీకు మీ స్ట్రాటజీ ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఎప్పుడు ఫాలో అవ్వకూడదు అని ఒక క్లారిటీ అయితే పర్టికులర్లీ ఉండాలి. సో 5 minutesలో మనకి డౌన్ సైడ్ చూపిస్తుంది. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో డే పాయింట్లో మనకి పర్టికులర్గా ఒక సపోర్ట్, మెయిన్ సపోర్ట్ అది 20 MAని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. డైలీ టైం ఫ్రేమ్లో ఇట్స్ టూ స్ట్రాంగ్ చెప్తున్నా, ఇట్స్ టూ స్ట్రాంగ్. సో మనకి అక్కడ చూపిస్తుంది మెయిన్. సో ఇన్ కేస్ సో సపోర్ట్ నెంబర్ 1 అండ్ నేను ఆల్రెడీ టచ్ అయిపోయింది. అండ్ ఇది ఈ గ్రీన్ లైన్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ హై. ఇప్పుడు కాదు, ముందు. మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయిందో అప్పుడు ఒక స్వింగ్ హై. సో ఇది ప్రీవియస్ స్వింగ్ హై అవుతుంది ఇప్పుడు మనం తీసుకుంటే. బట్ ఇది ఒక కైండ్ ఆఫ్ మంచి, ప్రీవియస్లీ ఇట్ వాజ్ రెసిస్టెన్స్, నౌ ఇట్ ఈస్ అ సపోర్ట్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ మార్కెట్ ఫాలో అయితే అది అండ్ ఇది సమ్వాట్, బికాస్ ఇక్కడ చూస్తే 3 times అదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద ఉంది కాబట్టి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది కూడా ఫాలో అయితే దిస్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. ఈ పర్టికులర్ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా క్రూషియల్. మీకు గుర్తుంటే దిస్ మూవ్ హ్యాపెన్స్ ఇన్ ప్రీవియస్ డేస్ బిఫోర్, ఫ్యూ డేస్ బిఫోర్. ఓకే, సో ఇవి మనకి డే టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ హౌఎవర్ ఇట్స్ అంత పర్టికులర్గా రెసిస్టెన్స్ అంటే అంత పర్టికులర్గా ఏమీ లేదు. ఈ లైన్ ఏదేదో 350 నెంబర్ 1 అండ్ హియర్ ఇది నెంబర్ 2, ఆ లిటిల్ బిట్, అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏం కాదు అది. సో వాట్స్ ద ప్లాన్ ఫర్ టుమారో? 5 minutes టైం ఫ్రేమ్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఇది కదా టుమారో, రేపటికి ఉన్న సిపిఆర్. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎప్పుడైనా 100 సిపిఆర్ డౌన్ సిపిఆర్ ఉన్నప్పుడు మార్కెట్ సింపుల్, ఈ R1కి వెళ్తే డౌన్ అండ్ సిపిఆర్ దగ్గర నుంచి డౌన్ అండ్ S1 కింద ఓపెన్ అయితే ఇట్ మే బి ట్రెండింగ్. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ పైకి వెళ్తాకి ఛాన్స్ ఉండదు. బట్ హియర్ ఇస్ ద థింగ్ కమ్స్ వెన్ టు బ్రేక్ యువర్ రూల్స్. సో మామూలుగా లోయర్ సిపిఆర్ ఉంది కాబట్టి యూ మస్ట్ బి గోయింగ్ డౌన్, దట్స్ ఇట్, నో మ్యాటర్ వాట్. కానీ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఈ పర్టికులర్ 20 MA ఏదైతే ఉందో ఆల్రెడీ దాన్ని టచ్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ ఆల్రెడీ దాన్ని టచ్ అవ్వడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం రివర్స్ అయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ 5 minute టైం ఫ్రేమ్తో పోలిస్తే డే టైం ఫ్రేమ్ అనేది పెద్దది. ఇన్ ద సెన్స్ ఐఎమ్ వెరీ సారీ, 5 minutes టైం ఫ్రేమ్తో పోలిస్తే డే టైం అనేది చాలా పెద్దది.
సో దట్ మీన్స్ డే టైం ఫ్రేమ్ అనేది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కన్నా పెద్దది. సో ఇప్పుడు మనకి డే టైం ఫ్రేమ్లో చాలా పెద్ద సపోర్ట్ ఉంది కాబట్టి వీ యూనో మొత్తం ఇగ్నోర్ చేయమని చెప్పను, కానీ మెనీ టైమ్స్ లైక్ వీ కెన్ ఇగ్నోర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మోస్ట్ ప్రాబబ్లీ. బట్ ఈ వార్ న్యూస్ ఏదైతే ఉందో ఆల్రెడీ న్యూస్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి సో మోస్ట్లీ సీజ్ ఫైర్ అంటున్నారు, బట్ దే ఆర్ వైలేటింగ్ ఇట్. ఇఫ్ ఇన్ కేస్ వార్ గురించి పర్టికులర్లీ చైనా ఇన్వాల్వ్ అవ్వడం అలాంటి పెద్ద పెద్ద న్యూస్ అయితే రాకపోతే సో మోస్ట్లీ మార్కెట్ ఫాల్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ అయిపోయింది. బట్ ఇక్కడ కూడా కొన్ని సినారియోస్ ఉన్నాయి. సో వెన్ టు కన్సిడర్ దిస్ వన్? ఇఫ్ మార్కెట్ ఓపెన్స్ సమ్వేర్ ఇయర్ యూ కెన్ కన్సిడర్ దిస్ 20 డే టైం ఫ్రేమ్ 20. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే అబౌవ్ R1 అసలు నో మ్యాటర్ వాట్ ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ అది ఒక మంచి రివర్సల్. అండ్ వన్ మోర్ ఇస్ లైక్ ఇది వర్జిన్ సిపిఆర్. దట్ మీన్స్ ఆ పర్టికులర్ డే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు ఆ సిపిఆర్ని టచ్ అవ్వలేదు కాబట్టి వర్జిన్ సిపిఆర్ ఇది ఓన్లీ ఫస్ట్ 1 అవర్కి మాత్రమే వ్యాలిడ్. సో ఫస్ట్ 1 అవర్లో అక్కడ టచ్ అయితే రెసిస్టెన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఇఫ్ నాట్ అక్కడ ఛాన్స్ లేదు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో రేపు ప్రిసైజ్గా చిన్నగా మన ట్రేడింగ్ ప్లాన్ వచ్చి 1 సెకండ్ రేపు మన ప్లాన్ వచ్చి ఇన్ కేస్ ఓపెనింగ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. రేపు ఏ న్యూస్ రాలేదు, జస్ట్ ఇమాజిన్ ఈ రేపు ట్రేడింగ్ సెషన్ స్టార్ట్ అయ్యేలోపు ఏ బిగ్ బ్రేకింగ్ న్యూస్ రాలేదు. దట్ మీన్స్ వెరీ బిగ్ న్యూస్ లైక్ పాకిస్తాన్ హెవీగా అటాక్ చేయడం ఆర్ ఎల్స్ వాట్ విల్ కాల్ చైనా సపోర్ట్ చేయడాలు, లేకపోతే చైనా వాటికి సప్లై చేయడాలు, ఎక్సెప్ట్ దీస్ కైండ్ ఆఫ్ బిగ్ మూవ్స్. జస్ట్ ఎవ్రీడే ఉండే నార్మల్ ఇండియా అటాక్ చేసింది ఇవి తప్ప బిగ్ న్యూస్ ఏదన్నా వస్తే చైనా ఈ కైండ్ ఆఫ్ న్యూస్ ఏదన్నా వస్తే తప్ప సో యూ డోంట్ నీడ్ టు ప్యానిక్ ఎట్ ఆల్. అండ్ రేపు ఇన్ కేస్ మార్కెట్ ఓపెనింగ్ ఈ పర్టిక్యులర్ జోన్లో ఎక్కడున్నా లైక్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, సో 20M ఇక్కడ ఉంది, ఈ 20M ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదైనా మంచి సెటప్ వస్తే డైరెక్ట్లీ ఎయిమ్ టు దిస్ టార్గెట్, సింపుల్ టార్గెట్ రేపు. బికాజ్ ఇట్ విల్ స్టార్ట్, ఐ థింక్ ఇట్ మే టేక్ సపోర్ట్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ దిస్ వన్ ట్రెండింగ్ మూవ్. అండ్ ఇక్కడ ఓపెన్ అయినా ఆల్రెడీ 20M టచ్ అయింది, సో వెయిట్ ఫర్ ఇట్. ఇన్ కేస్ 20M ట్రేడ్ తీసుకుంటే టార్గెట్ మంచిగా ఉండొచ్చు. లేదు ఇవన్నీ ఫెయిల్ అయింది మార్కెట్, ఓపెనింగే S1 కింద ఉంది, ఇమాజిన్ దట్ దిస్ ఈస్ ద S1 ఓపెనింగ్. ఇక్కడైనా సరే ఇక్కడ ఆల్రెడీ మన మార్కెట్ ఒకసారి సపోర్ట్ తీసుకొని రిటర్న్ వెళ్ళడం జరిగింది. సో దిస్ విల్ బి ద వెరీ క్రూషియల్ వన్, వెరీ వెరీ క్రూషియల్ వన్. లేదు అది కూడా బ్రేక్ అయిపోయి ఇది కూడా బ్రేక్ అయిపోయిందంటే వెయిట్ ఫర్ ద 20MA 5 minutes 20MA టు కమ్ దిస్ వే అండ్ అగైన్ సి ఇక్కడ ఏదైనా సెటప్ ఫామ్ అయితే యూ కెన్ డైరెక్ట్లీ ఎయిమ్ టు దిస్ టార్గెట్, సింపుల్. ఇక్కడ నుంచి మాత్రం యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇది రేపటి ప్రీ అనాలిసిస్ వీడియో. ఇఫ్ పాసిబుల్ I'll post how I traded tomorrow and how much I gained or I lost by the end of the day. Thank you so much. Like, share and subscribe.